హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోడ్ రవాణా శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 1 lakh వరకు మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. కేవలం ఒకే ఇంటర్వ్యూ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అప్లై చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి. ఒక చిన్న లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NHAI సంబంధించి ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి వెరీ రీసెంట్గానే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించి ఒక ఇంజనీరింగ్ పోస్టులు అయితే మనకి 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, SC, ST, OBC అలాగే EWS కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక ఆఫీసర్ ఫినాన్స్ విభాగంలో మనకి జనరల్ కేటగిరీలో ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి ఒక ఏజ్ లిమిట్ అలాగే మనకి ఒక శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చేసి మనకి 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ యొక్క E1 గ్రేడ్ హోదాకు సంబంధించి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 40,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 1 lakh పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 21 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకైతే జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి ఒక ఆఫీసర్ ఫినాన్షియల్ పోస్టులకు వచ్చేసి మనకి ఒకటైతే జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా మనకి E1 గ్రేడ్ హోదాకు సంబంధించి బేసిక్ పేనే 40,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్తో సహా మనకి 1 lakh పైగా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చేసి మనకి బీటెక్ అయితే చేసి ఉండాలి. ఒక బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేకోకుంటే మనకి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యొక్క కమ్యూనికేషన్ విభాగంలో ఏ విభాగంలో అయినా మనకి ఒక సంబంధిత విభాగాల్లో బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్ ఫినాన్షియల్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి CA చార్టెడ్ అకౌంట్ అయితే చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి ఒక CMA సంబంధించి మనము మేనేజ్మెంట్ అకౌంట్స్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గానే July 2nd నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆగస్ట్ 16th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే SC వాళ్ళకి, ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఒకసారి అయితే మీరు గమనించుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. మనకి ఒక ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చేసి మనకి ఒక ఇంజనీరింగ్లో వచ్చిన బీటెక్లో వచ్చిన మార్క్స్, అలాగే మనకి ఒక గేట్ స్కోర్ ఉంటుంది కదా. ప్రతి ఇయర్ మనకి ఒక గేట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. 2024, 23, 22, 23 ఈ యొక్క ఇయర్లో మనం గేట్ స్కోర్కి సంబంధించి మనకి వచ్చింటుంది కదా. ఆ మార్క్స్ మనకి ఒక డీటెయిల్ ఒక బీటెక్లో వచ్చిన మార్క్స్ తీసుకొని మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ఆఫీస్ ఫినాన్షియల్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు కూడా మనకి
ఇంకా సీఏలో వచ్చిన మార్క్స్ ఆధారంగా, అలాగే మనకి ఒక సిడబ్ల్యూఏ వచ్చిన మార్క్స్ ఆధారంగా 2024, 23, 22లో మనకి మార్క్స్ వచ్చిన ఆధారంగా మనకి బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆగస్ట్ 16 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే ఎక్కడ వర్క్ చేసుకోవచ్చు అంటే మనకి ఒక IHMCLకి సంబంధించి ఎక్కడైతే ఆఫీసెస్ ఉంటాయో, ఎక్కడైతే మనకి ఒక సంబంధించిన సంస్థలు ఉంటాయో అక్కడైతే మనం జాబ్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మన సొంత రాష్ట్రంలోనే మనం జాబ్ కూడా చేసుకోవచ్చు. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.